స్వరాలయం ఇది ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం. ఈనాడు తను అంటే భౌతిక రూపాన్ని దాల్చి దాదాపు దశాబ్ది కాలం క్రితం సరిగ్గా ఇదే నెల 13వ తారీఖు 2014న అంకురార్పణ శంకుస్థాపన చేసుకున్నటువంటి గ్రంథాలయం సరిగ్గా దశాబ్ది కాలం తర్వాత ఒక్కొక్క మెట్టుగా ఆ పల్లియే అమ్మ ఆవనుచు పలుకులు పలుకగా నేర్పించే నా పల్లియే నాకు దైవతము ప్రాణము ఓ ప్రభువు విఠలేశ్వర అంటూ తన యొక్క పల్లెల పైన తనకు ఉండేటువంటి అమితమైనటువంటి ప్రేమను ప్రకటించుకున్నటువంటి వారు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు. జూలై 9న 1938న జన్మించినటువంటి కూరెళ్ల విఠలాచార్య దాదాపు 8 దశాబ్దాల పైచిలకు తన యొక్క జీవితం లోపల ఎన్నెన్నో మధుర ఘట్టాలు, ఎన్నో మనకు స్ఫూర్తిని కలిగించేటువంటి సందర్భాలు, మార్గదర్శనాలు. అలాంటి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారిని ఈనాడు తన కళలు కన్నటువంటి ఒక కళ ఈనాడు సాక్షాత్కారమై మన ముందు ఆవిష్కృతమవుతున్నటువంటి సందర్భం. వారి ఇప్పుడు కార్యక్రమం లోపల ముందుగా జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గారికి బొకేను పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారి పెద్ద కూతురు తెలుగు ఉపాధ్యాయురాలు భోగోజు నర్మద గారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. ముందుగా జస్టిస్ లక్ష్మణ్ గారు ఆచార్య కూరెళ్ల విఠలాచార్య గారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. మనం స్పందించాలి, చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. ఒక జస్టిస్ లక్ష్మణ్ గారికి జస్టిస్ కె లక్ష్మణ్ గారికి కూరెళ్ల విఠలాచార్య గారి యొక్క పెద్ద కూతురు భోగోజు నర్మద గారు వారి కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాన్ని బ్యాడ్జిని అందజేస్తారు. నర్మద గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం లోపల వారు కూడా ముఖ్య భూమిక నిర్వహిస్తూ వారు అధికార ప్రతినిధిగా ఈ సంస్థకు సంయుక్త అధ్యక్షురాలుగా ఉన్నారు కూరెళ్ల నర్మద గారు. వారు లక్ష్మణ్ గారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూరెళ్ల గారి రెండో కూతురు తపతి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సభాధ్యక్ష స్థానం నుంచి తన యొక్క అధ్యక్ష ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా లక్ష్మణ్ గారిని కోరుతూ ముందుగా కార్యక్రమం లోపల జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కార్యక్రమ అతిథులు జస్టిస్ లక్ష్మణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు హనుమంత్ కె జండగి గారు మరియు చంద్రభూసి గారు, కూరెళ్ల విఠలాచార్య గారు పాల్గొంటారు. సత్యనారాయణ శర్మ గారు వారు మంత్రోచ్చారణ చేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ రండి సార్. కవిం కవీనామపవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్పన్నోతిపుష్టిరసాధనో ఓగణాధిపతయే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ బ్రాహ్మణావహ జాతవేదో లక్ష్మీం మనవగామినీం యస్యాం హిరణ్యం. సభకు నమస్కారం. ఈనాడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆనందంలో మునిగిపోయి నేనేం మాట్లాడలేని స్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా మాట్లాడాలి. సభాధ్యక్షుడు జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గారు,
విశిష్ట అతిథి కలెక్టర్ గారు, గౌరవ అతిథి మన సినిమా సాహిత్యంలో గొప్ప కృషి చేసిన మహానుభావుడు చంద్రబోస్ గారు, ఈ సభకు ఎంతమంది వచ్చారండి. మా ఊరు పావనమైపోయింది. ఎప్పుడు నేను మా ఊరి గురించి ఆలోచిస్తాను. మన్ కీ బాత్లో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించి 3 రోజులు అక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో నన్ను సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశారు. ఒకవైపు తెలుగు ట్రాన్స్లేటర్, ఒకవైపు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, ఒకవైపు హిందీ ట్రాన్స్లేటర్, 3 అలాట్ చేశారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో మా ఊరు వెల్లంకి అని 3-4 సార్లు అంటే, ఎన్నిసార్లు అంటారు మీరు వెల్లంకి అంటే, నేను వచ్చిందే వెల్లంకి గురించి సార్. ఇక్కడ ప్రతి వాడని అడుగుతున్నాను, మా వెల్లంకి మేము చెప్పకుండా ఎవరు చెప్తారు సార్ మా వెల్లంకి పేరు? ఈడ ఉన్నంతకాలం వెల్లంకి పేరు చెప్తాను అని చెప్తే, అబ్బాయి ఎంత ఉందయ్యా మీ ఊరి మీద. ఊరిపోవడమే కాదు సార్, నా జీవితం అంతా వెల్లంకిలోనే, నా జీవితం అంతా పల్లెపట్టుల్లోనే జరిగింది. కాబట్టి నేను నా పల్లెని వదిలిపెట్టలేను. నాకు ఏమి ఆస్తిపాస్తులు అక్కర్లేదు. పోయేటప్పుడు చివరికి విధానాలు చేసుకొని నన్ను కార్యక్రమాలు చేసినా పర్వాలేదు, కానీ నాకేం అక్కర్లేదు అని చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నీ నేటివ్ ప్లేస్ మీద నీకు ఎంత ప్రేమ ఉందయ్యా అని. ఇప్పుడు కూడా నేను సంతోషపడేది ఏంటంటే, ఇక్కడ 3 మూర్తులు కూర్చున్నారు. సభాధ్యక్షుడు, విశిష్ట అతిథి, గౌరవ. ఈ 3 కూడా పల్లెటూరులో పుట్టినవాళ్ళే. నేను పల్లెటూరు మనిషిని. వినేవాళ్ళు కూడా చాలామంది పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ఒక్కటే, వేరే నగరాల పోవద్దని నా ఉద్దేశం కాదు. కానీ మీరు ఎక్కడికి పోయినా, ఎంత అభివృద్ధి చెందినా, కనీసం 2-3 ఏళ్ళకైనా ఒకసారి మీ పల్లెటూరుకి వస్తే, ఆ పల్లెటూరు మట్టి మిమ్మల్ని చూసి, మా వాడు కలెక్టర్ అయినాడు, మా వాడు న్యాయమూర్తి అయినాడు, మా వాడు ఇంత గొప్పవాడు అయినాడు అని ఆ పల్లె మాట చూసి మురిసిపోతుంది. అంటే నేను వాళ్ళతో అట్టడం కానీ వేరే, నేను నగరాల మీద నాకు వేరే దురుద్దేశం లేదు. కానీ నా పుస్తకాలైన ఒక్క పుస్తకం కూడా నేను నగరాలలో ఇప్పటి వరకు నేను ఆవిష్కరణ చేసుకోవాలి. రామరాజు గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు నా గురువులైనా వాళ్ళతో. రామరాజు గారు నా విటరేషత్గా మొదటి ముద్రణ, సార్ మీరు చేస్తే నల్లగొండకు వచ్చి చేయాలి సార్ అంటే, అప్పుడు అక్కడ నల్లగొండకు వచ్చేసారు. అందుకొనికే నేను పల్లెటూళ్ళు అన్నీ బోసిపోయినాయి. మరి ఈ ఊళ్ళో ఇంతమంది జనం వచ్చారండి, మామూలు విషయమా? ఇక్కడ అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, కవులు ఉన్నారు, కవయిత్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, రకరకాల రంగాలలో పనిచేసే సిద్ధాంతకర్తలు కూడా ఉన్నారు. ఈ ఊరి మట్టి పావనం అయిపోయిందండి. నాకు చాలా ధన్యం. మా ఊరు నా జీవితంలో ఇప్పుడు 86 ఏళ్ళు ఎక్కువ కాలం బతుకుతారన్న ఆశ కూడా నాకు లేదు. అయినా ఈ దృశ్యం చూసి మా ఊరు పావనం అయిపోయింది. మా వెల్లంకి ప్రతి వాళ్ళ నోట వెల్లంకి వస్తుంది. చాలు. నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు కనీసం వెల్లంకి ఇంతో సేవ చేసిన వాడిని కావాలి. నాకు మొన్న పద్మశ్రీ వస్తే, అంతకన్నా ముందు ప్రతి మీటింగ్లో మా శిష్యుడు గౌరవనీయులు జస్టిస్ లక్ష్మణ్ గారు ఏ సభలో చెప్పినా సారు పద్మశ్రీ రావాలి అని చెప్తూ ఉంటుంటే, వీళ్ళు అన్నమాట ఢిల్లీకి పోతుందా, అది వచ్చేనాడు వస్తుందని నేను పెద్దగా ఆలోచించలేదు. అయినా పద్మశ్రీ కాదు, నాకు ఏ అవార్డు వచ్చినా ఏది వచ్చినా పల్లెటూళ్ళకి అంకితం. అయితే మొన్న పద్మశ్రీ డిక్లేర్ అయిన తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ 25 లక్షలు ఇచ్చినాయి. 25 లక్షలు నాకెందుకండి అని లైబ్రరీకి ఫిక్స్ చేస్తున్నాను. 5 లక్షలు నాకు మధ్యన ₹1,00,000, 50,000 ఇట్లా వస్తే కూడా దానికే పెడుతున్నాను. మొత్తం నా ఆస్తి అంతా అదేనండి. నా ఆస్తి, మా పిల్లలకి చెప్పాను, నా ఆస్తి అదేరా, నా జీవితం అదే అని చెప్పాను. అయితే ఈ లైబ్రరీ ఉత్సవాలు
వాస్తవంగా హిందీ అంతస్తు కట్టి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది దానికి లైబ్రరీ ఇనాగ్రేషన్ చేయాలి. దానికి చేయవలసిన అర్హత ఉన్నవాడు దొరకలేదు. నా మనసులో ఏముందంటే మొదట నా మనసులో ఉండే గవర్నర్ చేత అని మధ్యం దాన్ని విరమించుకున్నాను వాడి నుంచి కాదని. కానీ మా శిష్యుడు వచ్చిన తర్వాత ఎందుకు సార్ గవర్నర్ తీసుకొద్దాం, మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, మీరేం బాధపడద్దు, అన్నీ నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. ఇవాళ కూడా ఉదయం ఫోన్ చేశాను, మీరు ప్రశాంతంగా ఉండండి సార్, మీ ఆరోగ్యం బాగులేదు, అన్నీ మేము చూసుకుంటామన్నా. నిజంగా కూడా నేను అదృష్టవంతుండండి, నాకు మంచి శిష్యులు ఉన్నారు, నన్ను గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు, నాకు చాలామంది శిష్యులు ఉన్నారు. నా పుస్తకాలు వరదలాగా వస్తున్నాయి. ఒక ఆయన వచ్చి మనకు ఒక ప్రశ్న వేశాడు, ఇన్ని పుస్తకాలను వెంట కరెక్ట్ చేయగలిగినావు. నేను చేయడం కాదు, ఆ పుస్తకాలు వాటంతా అవే వచ్చినాయి. అదంతా నేను నమ్ముకున్న షిరిడి సాయిబాబా అనుగ్రహం. నాకున్న అభిమానులు, నాకున్న సాహితీ మిత్రులు, నాకున్న ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఇచ్చారు. చాలామంది వాళ్ళ లైబ్రరీస్ ఇచ్చారండి. కాబట్టి అవి వచ్చిన తర్వాత సార్థిక చేస్తుంటే నాకు మా ఈ కుటుంబ సభ్యులే కాకుండా నాకు ముఖ్యంగా మా లైబ్రరీలో పనిచేసే మన లైబ్రేరియన్ తాటిపాముల స్వామి పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఆయన అతను కూడా నా శిష్యుడే. రాత్రి వాళ్ళు నేను ఎంతసేపు పని చేస్తే అంతసేపు పని చేస్తాను. దానికి రాత్రి పగలేం లేదు ఆ డ్యూటీకి, ఆదివారం సోమవారం ఏం లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అటువంటి వాడు దొరకడం, దానికి తోడుగా చాలామంది సాయం చేయడం, మా ఫౌండేషన్ కమిటీ వాళ్ళు సహకరించడం, ఒక్కడు చేసే పని కాదు, చాలామంది చేసే పని. కాబట్టి ఇవాళ ఈనాడు ఇంత పెద్ద సభ చేసుకుంటున్నాం అంటే ఇది నేను ఒక్కడిని ఏదో చేసి నేను ఇంకా ఇప్పుడైతే ఈ సభకైతే నేను లేవలేని పరిస్థితి, నా చూపు మొత్తం పోయిందండి, ఎవరూ నాకు కనిపించడం లేదు. అయినా నా ధైర్యమే నాకు ఒక దృఢమైన సంకల్పం. ఆ సంకల్పం కలెక్టర్ గారైనా, తర్వాత చంద్రబోస్ గారైనా, వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడారండి. వాళ్ళ ధైర్యం వచ్చినారు. వాళ్ళు చిన్న వయస్సే కావచ్చు, వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నారు. కలెక్టర్ గారి దగ్గర పోతే చాలా గొప్పగా గౌరవించి నాకు సన్మానం చేశాడు. అదేవిధంగా ఇక మా శిష్యుడు హైకోర్టు జడ్జి అయినా ఆయన మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు చాలా బలంగా ఉంది. 100 మంది దానిక ఆయన రెడ్డి కానీ ఇటు ఈయన మా జస్టిస్ లక్ష్మణ్ గారు కానీ వాళ్ళంతా వచ్చి మేము ఉన్నాం సార్, మీరు ఏం భయపడకండి నేను సరే మంచిదని చూసాను. అందులో వీళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు ఇంత పెద్ద సభ, ఈ సభకి ఇంతమంది వచ్చారు. గవర్నర్ గారు తప్పకుండా వస్తుంది కొంత సమయం లోపు. ఈ సమయం లోపు వల్ల బహుశా వచ్చిన అతిథులకు ఇబ్బంది జరగవచ్చు. ఎవరు ఏ విధమైన ఇబ్బంది పడ్డా నన్ను మనసారా క్షమించమని చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అయితే ఈనాడు నిజంగా ఈరోజు మా ఎల్లంకి చరిత్రలో గొప్ప రోజు అండి. మర్రపునకు రాని రోజు ఈ మంచి రోజు. ఈరోజు 19 ఫిబ్రవరి 2024 మళ్ళీ రాదండి. మరపునకు రాని రోజు ఈ మంచి రోజు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. నేను ఒక్కడే దృఢ సంకల్పం ఉండే. మా శిష్యుడు కూడా చెప్పారు, ఆయన చాలా కష్టపడి గవర్నర్ గారిని తీసుకొచ్చారు. నా యొక్క దృఢ సంకల్పం ఏంటంటే గవర్నర్ గారు మా ఊరికి రావాలి. ఇవాళ 7:30 కాదు, 9 గంటల రాత్రి అయినా సరే ఈ ఊళ్ళో అడుగు పెట్టిపోవాలి. మా ఊరికి గవర్నర్ వచ్చిండు అని పేరు మాకు రావాలని దీక్ష. మరపునకు రాని రోజు ఈ మంచి రోజు, ఊరు చరిత్రలో ఎల్లప్పుడుండు రోజు. ఈ ఊరి చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. ఈ పలానాడు గవర్నర్ వచ్చిండని ఊరి చరిత్రలో ఎల్లప్పుడుండు రోజు. ప్రజలు సంతసపడి సంబరాల రోజు. ప్రజలంటే అందరం ప్రజలే కాబట్టి ప్రజలంతా కూడా సంతోషపడి ప్రజలు సంతసపడి సంబరాల రోజు. వందనము పల్లె పట్టుకు వందనము. ఎప్పుడు నేను మట్టికి పల్లెటూరుకు నమస్కారం చేస్తూ ఉంటాను. కాబట్టి ఈనాడు ఈ రోజు నేను మర్చిపోలేని రోజు. ఇంత
ప్రాముఖ్యత గడించినటువంటి ఈ రోజుకు ఈనాడు నిజంగా కూడా మా అదృష్టాన మంచి వ్యాఖ్యాత లభించింది మాకు. మా ఆయన కూడా శిష్యుడు లాంటి వాడే. నేను డైరెక్ట్ పాఠాలు చెప్పకున్నా నన్ను గురువుగా భావిస్తాడు. అది డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు. ఈనాడు ఆయన వ్యాఖ్యానంతో ఆయన సమన్వయకర్తగా ఉన్న జిల్లా రచయిత అధ్యక్షుడు ఈనాడు ఈ వేదిక మీద ఉంటూ జిల్లా రచయితలు అందరూ ఉన్నట్టే లెక్క. కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. నేను నా పరిస్థితి దృష్ట్యా నేను మునుపంత ఆరోగ్యంగా లేను. ఆరోగ్యం చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇది ఎట జరుగుతుంది? ఇది 3 నెలల నుంచి తపస్సు చేస్తున్నాం. ఈరోజు ఎటు జరుగుతుందో ఏమవుతుందో సభ అని భయంగా ఉండేది. ఎన్నో సభలు చేశాము, కానీ ఈ సభ ఎటు జరుగుతుందని భయంగా ఉండే. అయినా ఈ అందరూ శ్రమ చేశారు. మా 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 ఫౌండేషన్ అధ్యక్షుడు గోరెళ్ళ నరసింహాచారి గారు, ఇంకా చాలామంది, అందరి పేరు నేను ఎన్ని పేర్లు అని చెప్పగలుగుతాను. చాలామంది కృషి చేశారు. మా మన్నడ దగ్గర సర్పంచ్గా ఉన్న మా ఎడ్డ మహేందర్ రెడ్డి గారు, తర్వాత వారి సన్నిహితులు, వారి స్నేహితులు, నాకు ఊరి నిండా శిష్యులే ఉన్నారు. ఆ శిష్యులందరూ శ్రమ చేశారు. అందరికీ పేరున నమస్కరిస్తున్నాను. ఒక్కటే మీ అందరితో మనవి చేసిందంటే, లైబ్రరీ ప్రారంభమైంది. లైబ్రరీ బాగా నడుస్తుంది. లైబ్రరీ చేయబట్టి ఇప్పుడు లక్ష్మణ్ గారు భవిష్యత్తు మీరే కాపాడుకోవాలంటే ఏ పరిస్థితుల్లో మా పిల్లలకు రేపు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు 25 లక్షలు దాంట్లో వారి సమక్షంలోనే చేస్తాను. ఇంకొక 25 లక్షలు ఏ పరిస్థితుల్లో సంపాదించి 50 లక్షలు దాన్ని చేసేస్తే దాని ఇంట్రెస్ట్ దాని కొంతవరకు నడుస్తుంది. అందులో మా మనవరాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి స్థితి, వాళ్ళందరూ సహాయం చేయగలరు. లైబ్రరీ ఎక్కడికి పోదు. దయచేసి మీరు దానికి సహాయం చేయాలి. మేము చేసిన పనిని మీరు ఆమోదిస్తే చాలు, అదే పెద్ద సహాయం. కాబట్టి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇక్కడ కూర్చున్న ముగ్గురు మహానుభావులకు వాళ్ళ వయసులో చిన్నవాళ్ళైనా నేను పెద్దవాడినిగా ఆశీర్వదిస్తూ నమస్కారం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా అభినందనలు, వందనాలు, నమస్కారం, ధన్యవాదాలు. విఠలేశ్వరాన్ని ప్రకటించినటువంటి విఠలేశ్వర శతకం మరి అభినవ పోతనగా మధురమైనటువంటి కవిత్వం రాయడం లోపల తనదైనటువంటి ఒక శైలిని ఏర్పరచుకున్నటువంటి కవి, మధుర కవి అభినవ పోతన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారు. వారి యొక్క విఠలేశ్వర శతకం మలిముద్రణ ఇప్పుడు గౌరవ జస్టిస్ గారి యొక్క లక్ష్మణ్ గారి యొక్క చేతులు మరి చంద్రబోస్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆవిష్కరిస్తారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రంథాన్ని మలిముద్రలో రావడానికి వాళ్ళ ముగ్గురు కూతుర్లు ఆర్థిక సౌజన్యం 1,50,000 రూపాయల ఆర్థిక సౌజన్యం అందించారు. ముగ్గురు కూడా సమపాలన లోపల. వారికి మన చిన్న కూతురు కూడా అమెరికాలో ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం కూడా రావడం జరిగింది. అంటే వారి కోసం గట్టిగా చెప్పడంతో మనం మరి తండ్రి యొక్క రుణాన్ని తీసుకునేటువంటిది గుణం. కాబట్టి ఆ విధంగా చిన్నప్పుడు నాన్ననేవాడు, నా అన్న నాకు చొక్కా తొడగడమే తెలుసుగాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. కాబట్టి చెట్టు విత్తుకు రుణం ఉంటుంది కాబట్టి ఆ రుణాన్ని తీసుకునేటువంటి బాధ్యత కూతురు తీసుకున్నారు. ఈనాటి కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ లక్ష్మణ్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించడంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు గౌరవ కలెక్టర్ గారు మరి చంద్రబోస్ గారు, కూరెళ్ళ విఠలాచార్య గారు పాల్గొంటారు. వారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తుంది. దాసోజు జ్ఞానేశ్వర్ గారు, గంజి వెంకటేష్ గారు వారిద్దరిని కూడా వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వారు అహోరాత్రులు ఎంతో శ్రమించినటువంటి సందర్భం. దాసోజు జ్ఞానేశ్వర్ గారు, గంజి వెంకటేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కట్టులనెన్నో పొందెను
సుఖం బలనయమో ఎరుంగదాయే నన్నెటుల వీధి పళ్ళు చదివించెను మేదకు వన్నపెట్టి నేనట్టి దయార్ద్ర మాతృ చరణాలకు మృక్యత విఠలేశ్వరాన్ని తల్లిని తాను గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ విధంగా మరి అమ్మ ఒకవైపు దేవతలంతా మరోవైపు నే ఒరగమంటే ఒరిగేను అమ్మ వైపు లక్ష్మమ్మ గారు చేసినటువంటి ఆమె యొక్క కృషి, తన పసిగుట్టును ఏ విధంగా భద్రంగా కాపాడి ఈనాడు దేశానికి అందించిందో, ఇంత సేవ చేసేటువంటి ఒక మహానుభావుడిని ఈ సందర్భం ఒకసారి గట్టిగా చప్పడుతో మనం కూరెళ్ల విఠలాచార్య గారికి అభినందనలు తెలియజేద్దాం. ఇది ఒక మధురమైన ఘట్టం ఈరోజు వెల్లంకి సాక్షిగా ఆవిష్కృతమవుతూ ఉంది. అట్లాగే ఈనాడు ఈ కార్యక్రమం ఇంత అందంగా, ఇంత మధురంగా మధుర కవి యొక్క పుస్తకావిష్కరణ కానీ గ్రంథాలయ ప్రారంభం